మగాడు పుట్టాడు. చిన్న మగాడికి ఎంతండి అంటారా? పెద్ద మగాడిని ఎవరన్నా కంటారా? ఎవరు కంటారు? చిన్న మగవానికి ఎదనట ఏంటి? గోపకాంతలు అలాగే మాట్లాడాలి, అంతేగాని వాళ్ళు చాలా పాండితిక కక్షతో మాట్లాడరు వాళ్ళు. అంతే, అలాగే పడింది ఆ పద్యం. చిన్న మగవానికెనట చూచివత్తమమ్మ సుగతులారా, రండి 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 వెళ్ళి చూసొద్దాం అని ఏమి నోముఖలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలార వీనులరా మన యశోద చిన్న మగవానికెనట చూచివత్తమమ్మ సుగతులారా, చకనివాడు చిక్కినాడు నలనివాడు అలనివాడు చలనివాడు దక్కినాడు ఏ పూర్వపుణ్యమో ఏ నోము ఫలమో. ఎంత అదృష్టమో, నల్లగా ఉన్నట్ట చక్కగా ఉంటాట, బోల్డ్ జుత్తుట. ఇదోటి కొత్తగా ఎవరైనా ఎక్కడైనా శిశువు పుట్టారనుకోండి, అబ్బా పిల్లాడికి అంత జుత్తో వాళ్ళ నాన్నగారి పోలిక, వాళ్ళ నానమ్మ గారి పోలిక. ఒకవేళ వీళ్ళెవరు వాళ్ళకి తెలియదు అనుకోండి, అంత కర్ల్డ్ హెయిర్ ఏంటి, వాళ్ళు ఎవరికైనా ఉందా అలాంటి జుత్తు అని అడుగుతారు. పిల్లాడికి ఎంత బాగున్నాడో, కడుపుతో ఉన్నప్పుడు కుక్కం పూ తిందేమో, ఎంత ఎర్రగా ఉన్నాడో.